ఈరోజు నేను మీతో కలిసి జీవము మరియు యెరూషలేము తల్లి అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యాన్ని అధ్యయనించాలనుకుంటున్నాను. నేను ప్రారంభించే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరైనా ఒక వ్యక్తి వరుసగా 40 సార్లు లాటరీని గెలుచుకున్నారని అనుకుందాం. అది సాధ్యమని మీరు అనుకుంటున్నారా? ప్రజలు ఇది యాదృచ్ఛికం కాదు, లేదా ఎవరైనా దీనికోసం ప్రణాళిక చేసి ఉంటారు అని ఆలోచించరా? విజయానికి తక్కువ సంభావ్యత ఉన్న సంఘటనల గురించి ఎవరైనా ఇలా అనుకుంటారు. అయితే ఇక్కడ ఉన్న మన విషయంలో కూడా అలాగే చెప్పవచ్చు. మానవులు కేవలం మాంసకృతులతో కూడిన ద్రవ్యరాశి. ఒకే ప్రోటీన్ ఏర్పడుటకు అమైనో ఆమ్లాలు ఖచ్చితమైన క్రమంలో సరిపోలవలెను. ప్రక్రియలు నిజంగా విశేషమైనవి. దాదాపు 20 రకాల అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఒక వ్యక్తి జీవితాన్ని కలిగినటకు సమస్తము పరిపూర్ణంగా అమర్చబడి సంభావ్యత అనున్నది వరుసగా 40 మార్లు లాటరీని గెలుచుకోవడం కంటే చాలా కష్టం. సంభావ్యతలు గొప్పగా ఉన్నప్పటికీ ఈరోజు మనం ఇక్కడ ఉండటం అద్భుతమైన విషయం. అనూహ్యమైన సంభావ్యతల ద్వారా దేవుడు మనల్ని ఈ స్థలానికి తీసుకువచ్చారని మనం పరిగణించినప్పుడు మమ్మల్ని ఇక్కడ కలిసి ఉండేలా అనుమతించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాము. తాను సృష్టించిన ఈ జీవపు వ్యవస్థ పట్ల మనం ఎన్నటికీ ఏమీ చేయకూడదని దేవుడు చెప్పారు. వాటికి కలపకూడదు లేదా వాటి నుండి తీసివేయకూడదు. బయో ఇంజనీర్ల నుండి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు గురించి మీరు వినలేదా? ఒక చిన్న పొరపాటు కూడా ఒకరిని ఒక మానవుడిగా తమ పాత్రలను సరిగ్గా నిర్వర్తించకుండా అడ్డుకుంటుంది. దేవుడు ఈ విషయాలన్నిటినీ ఖచ్చితంగా ఏర్పాటు చేసినందున దేవుడు మానవాళికి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథపు వాక్యములు మార్చబడకూడదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం చివరిలో దేవుడు మనకి వాక్యములను ఇచ్చారు. దేవుడి వాక్యములకు ఎన్నిటికీ ఏదీ కలపకూడదు, వాటిలో నుండి ఏదీ తీసివేయకూడదు. ఎందుకలా? నిత్య జీవము ఉండే నిత్య పరలోక రాజ్యమునకు మనల్ని నడిపించుటకై పరిశుద్ధ గ్రంథం చివరిలో దేవుడు దీనిని ప్రాముఖ్యత వహించారు. రండి, ప్రకటన 22వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినువాడు రమ్మని చెప్పవలెను. దప్పిగొనువాని రానిమ్ము, ఇచ్చేయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకుని నిమ్ము. 18వ వచనం. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినదేమనగా, ఎవడి నుండి వీటితో మరి ఏదైనా కలిపినడలా అర్థం పరిశుద్ధ గ్రంథంలోని వాక్యములకు ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగ చేయును. 19వ వచనం. ఎవడి నుండి ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములలో ఏదైనా తీసివేసినడలా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. మీరు ఏమనుకుంటున్నారు? దేవుని వాక్యములకు సంబంధించి మానవాళి తన వాక్యములను మార్చకూడదనే నియమాన్ని ఆయన స్థాపించారు. మన జీవితాన్ని నిలబెట్టుటకు మానవుడు అనబడి ఈ మాంసకృతుల సమూహమును రూపొందించిన సర్వశక్తి గల దేవుడు మనకు అమూల్యమైన పరిశుద్ధ గ్రంథమును ఇచ్చారు. దాని ముగింపులో
మానవాళి ఎన్నటికీ తన వాక్యములను మార్చకూడదని ఆయన చెప్పారు. ఈనాడు లెక్కలేని సంఘాలు మరియు వర్గాలు ఉన్నాయి. మరియు చాలా మంది పరిశుద్ధ గ్రంథమును అపార్థం చేసుకున్నారు. కాబట్టి మరణము, దుఃఖము, ఏడుపు లేక వేదనిక ఉండని మరియు నిత్య సంతోషం మరియు సంతోషం మాత్రమే ఉండే నిత్య పరలోక రాజ్యమును చేరుకోవడంలో మనం విఫలం కావచ్చు. తన వాక్యములను మార్చకూడదని దేవుడు మనకు చెప్పారు. కాబట్టి దేవుని సంఘము ఆయన బోధనలు ఖచ్చితంగా అవి ఇవ్వబడినట్లుగా పాటించదా? ఈనాడు మన చుట్టూ అసంఖ్యాకమైన సంఘాలను మనం చూడవచ్చు. వారికి మరియు మనకు మధ్య అనేక తేడాలు ఉన్నాయి. ఎవరైనా యేసు మరియు తొలినాటి సంఘం ఆచరించిన బోధనలు చూడాలనుకున్నట్లయితే మన సంఘం వద్దకు రావడమే ఉత్తమమైన మార్గము. అసంఖ్యాకమైన అమైనో ఆమ్లాలు కలిసి బంధం ఏర్పరిచి సరైన స్థలంలో ఉంచబడినప్పుడు అవి ఒక ప్రోటీన్ ఏర్పరుస్తాయి. ఈ సంక్లిష్టమైన ప్రక్రియ అంతటా దేవుడు మానవులను సృష్టించారు. కాబట్టి వాటికి ఏ మార్పు ఉండకూడదు లేదా అదనంగా కలపకూడదు. దేవుడు రూపొందించిన విధానానికి భిన్నంగా ఏదైనా జరిగినట్లయితే అది మానవులను మాట, స్పృహ, చూపు మరియు అనుభూతిని కలిగి ఉండకుండా అడ్డుకుంటుంది. అదే విధంగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దీనిని మార్చవద్దని చెప్పారు. ఎందుకనగా ఆయన మానవులను సృష్టించినప్పుడు చేసినట్లుగానే మనం నిత్య జీవం పొందగలిగే ఆయన అన్ని దిశలను ఏర్పరిచారు. అది ఈ విధంగా స్థాపించబడినందున మానవాళి వాటికి ఎన్నటికీ మార్చకూడదు. ఏమైనా అంధకార యుగాలలో విశ్రాంతినం యొక్క సత్యము అదృశ్యమైపోయాను. తొలినాటి సంఘ చరిత్ర ద్వారా మనకు తెలిసినట్లుగా క్రీస్తు శకం 325లో అది అదృశ్యమైపోయాను. అంతేకాకుండా అవి దేవుని ఆజ్ఞల వలె అన్య మతాల యొక్క విభిన్నమైన ఆచారాలు సంఘములోకి వచ్చాయి. దీని కారణంగా కొందరు ప్రజలు దేవుని సంఘం ఆదివారపు ఆరాధనను ఎందుకు ఆచరించదు? అక్కడ సిలువలు ఎందుకు లేవు? దేవుని సంఘం క్రిస్మస్ ఎందుకు ఆచరించదు అని అడగవచ్చు. కొత్తగా వచ్చిన వారు అడిగే ప్రశ్నలు ఇవి. అయితే అలాంటి ఆచారాలు దేవుని ఆజ్ఞలు కావు లేదా పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథాలలో అవి కనిపించవు. దేవుడు మనల్ని ఏమి అడిగారు? వాటికి ఎన్నటికీ ఏమీ కలపకూడదు మరియు ఏమీ తీసివేయకూడదు. విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించడం ద్వారా నిత్య పరలోక రాజ్యం యొక్క ద్వారమునకు ఏమి జరుగుతుంది? అది తెరవబడును. దేవుడు మనకు నిత్య జీవపు వాగ్దానమును కూడా ఆ విధంగా అనుగ్రహించలేదా? అయితే ప్రపంచంలోని అనేక సంఘాలు తండ్రైన దేవుడిని మాత్రమే ఎందుకు విశ్వసిస్తాయి? దేవుని సంఘము తండ్రైన దేవుడు మరియు తల్లైన దేవుడిని విశ్వసిస్తుంది. అయితే పరిశుద్ధ గ్రంథం నిజంగా మనకు తండ్రైన దేవుడు మాత్రమే ఉన్నారని సెలవిస్తున్నదా? లేక తల్లైన దేవుడు కూడా ఉన్నారని అది సెలవిస్తున్నదా? మనం ఈ విషయాన్ని గ్రహించకూడదా? 2 కొరింథీయులు 6వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. 2 కొరింథీయులు 6వ అధ్యాయము 17వ వచనం. కావున మీరు వారి మధ్య నుండి బయలుడు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరి నేను మిమ్మల్ని చేర్చుకుందును. మీకు ఏమిటి? తండ్రినే ఇందును. మీరు నాకు. మీరు ఎలా ఉంటారు?
నా కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు. దేవుడు మానవాళికి బయలుపరిచిన దాని ప్రకారం ఆయన, నేను మీకు తండ్రినే ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయుందురు అని చెప్పారు. తన పిల్లలు ఉన్నారని దేవుడు స్పష్టంగా ప్రస్తావించారు. తండ్రి, కుమారులు మరియు కుమార్తెలు అనేవి కుటుంబంలో ఉపయోగించబడే బిరుదులు. అయితే మనం భూలోక కుటుంబాన్ని పరిగణించినట్లయితే తండ్రి మాత్రమే ఉన్నారా? కుమారుడు మాత్రమే ఉన్నారా? కుమార్తె మాత్రమే ఉన్నదా? ఏదో కోల్పోవడం లేదా? దేవుడు ఈ భూలోక వ్యవస్థను స్థాపించారు. సమస్తమును ఉండవలసిన చోట ఉంచుచు సమస్తమును సృష్టించినది దేవుడే. ఇందువల్లే ఆయన సమస్తమునకు ప్రభు అని పిలువబడలేదా? తండ్రి, కుమారులు మరి కుమార్తెలు ఉన్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయినను ఎవరు తప్పిపోయారు? తల్లి తప్పిపోచున్నారు. పరిశుద్ధ గ్రంథం తండ్రైన దేవుని గురించి మాత్రమే ప్రస్తావించుచున్నదా? తల్లైన దేవుడు కూడా ఉండరా? తల్లైన దేవుడు ఉన్నారు. ఈరోజు రండి దీన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా నిర్ధారించుకుందాం. దేవుడు సమస్త విశ్వమును వివరంగా పాలించినట్లుగానే మాంసకృతుల సమూహాలు తప్ప ఏమి కాని మానవులకు నిత్య జీవును అనుగ్రహించే అద్భుతమైన ప్రయాణంలో కూడా ఆయన భారీ ప్రయత్నాలు చేయను. క్రొత్తగా జన్మించిన శిశువు ఉన్నప్పుడు లెక్కలేని అమైనో ఆమ్లాలు మరియు ప్రోటీన్ల యొక్క పరస్పర చర్య ఉంటుంది. శిశువు ఎంత పొడవుగా ఎదుగును లేదా వారికి ఏ రోగాలు రావచ్చు లాంటి విషయాలు కూడా ముందే రూపొందించబడ్డాయి. దీనిని శాస్త్రవేత్తలు హ్యూమన్ జీనోమ్ మ్యాపింగ్ అని సూచించడం లేదా? మనం వీటన్నిటితో జన్మించామని వారు చెప్పారు. ఇది దేవుని చేత మాత్రమే జరగగలదు. దేవుడు మనలను నేను చేసిన దాన్ని ఏ మార్పు చేయకుడి అని హెచ్చరించారు. అయితే విషయం తల్లైన దేవునికి సంబంధించినది. ప్రపంచంలో ఇతర సంఘాలని ప్రభువా మరియు తండ్రి అని పిలుస్తాయి. మనం మా దేవుని సంఘం తల్లైన దేవుడిని విశ్వసిస్తుందని చెప్పినప్పుడు వారు, ఓ అది వింతగా లేదా అని అంటారు. ప్రతి ఒక్కరు ఈరోజు రండి పరిశుద్ధ గ్రంథంలో దీని యొక్క ముగింపును చూద్దాం. రండి గళితులు 4:26 చూద్దాం. గళితులు 4:26 ఇది ఇలా సెలవిస్తుంది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. ఇక్కడ పైనున్న అనే పదము పరలోకమును సూచిస్తుంది. పరలోకమందున యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. మరియు ఆమె ఎవరు? అయితే పరలోకంలో ఎవరు ఉన్నారు? అది కేవలం తండ్రైన దేవుడా? కాదు. పరలోకంలో మనం ఎవరిని కూడా కలిగి ఉన్నాము. ఆమె మనకు తల్లి. రండి 27 చూద్దాం. ఇందుకు కనిని గొడ్డలా సంతోషించుము, ప్రసవ వేదన పడిన దాన బిగ్గరగా కేకలు వేయము. ఏలైనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. 28 సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడే ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలి కుమారులమే కాని దాసి కుమారులము కాము. ఇక్కడ 31 స్వతంత్ర స్త్రీ అనగా 26 స్వతంత్రాలైన మన తల్లి. కాబట్టి 31 మనం తల్లి యొక్క పిల్లలమని ప్రస్తావిస్తుంది. మీరు బైబిల్ సొసైటీని సందర్శించి తల్లి అనే పదాన్ని పరిశుద్ధ గ్రంథంలోకి చొప్పించారా?
లేదు, మీరు చేయలేదు. పైన యేషూలేమో స్వతంత్రంగా ఉన్నది, ఆమె మనకు తల్లి అనే పరిశుద్ధ గ్రంథం యొక్క అన్ని వర్షన్లో వ్రాయబడింది. అయితే వారెందుకు బైబిల్ నుండి వాక్యములను తొలగిస్తారు? ఇది వింతగా లేదా? తన వాక్యములకు ఏది కలపకూడదని లేక అందులో నుండి తీసివేయకూడదని దేవుని యొక్క ఆజ్ఞకు వారెందుకు అవిధేయతగా ఉన్నారు? ముందు చెప్పినట్లుగా అంధకార యుగాలలో సంఘం అన్యమతముగా మారెను. ఇది అధికారికంగా గుర్తించబడిన సంఘ చరిత్ర పుస్తకాలలో ఉంది. వారు యేసు కాలం నుండి క్రీస్తు 321 వరకు ఆదివారం ఒక అధికారిక విశ్రాంతి దినంగా ప్రకటిస్తూ ఆదివారపు నియమం జారీ చేయబడే వరకు వారు విశ్వాసపూర్వకంగా విశ్రాంతి దినమును ఆచరించారు. ఏ హిస్టరీ ఆఫ్ ది ఎర్లీ చర్చ్ టు క్రీస్తు 500 అనే పుస్తకంలో పేజీ నంబర్ 132 ఆదివారమునకు ఏ క్రైస్తవ అర్థం లేదని వ్రాయబడెను. క్రీస్తు 321 నుండి ఎన్ని సంవత్సరాలు గడిచాయి? దాదాపు 2000 సంవత్సరాలు గడిచిపోయాయి కదా. కాబట్టి ఈనాడు అన్ని సంఘాలు ఆదివారమును అసలైన ఆరాధన దినమైనట్లుగా ఆచరిస్తాయి. ఏమైనా యేసుకు, అపోస్తులకు మరియు తొలినాటి సంఘ పరిశుద్ధులకు ఆదివారపు ఆరాధన గురించి తెలియదు. పరలోకానికి వెళ్లి అపోస్తుడైన పేతురును అడగండి, అతడు మీరు దేని గురించి మాట్లాడుచున్నారు అని చెప్పును. ముందుకు వెళ్లి అపోస్తుడైన పౌలును అడగండి, అతడు ఆదివారపు ఆరాధన నిజంగా అలాంటి విషయం ఉన్నదా? తొలినాటి సంఘంలో ఆదివారపు ఆరాధన లేదు. ఇది 4వ శతాబ్దం వరకు, క్రీస్తు 321 వరకు ఉనికిలో లేదు. యేసు మరణించిన తర్వాత దాదాపు 300 సంవత్సరాల పాటుగా ఈ ఆచారం లేదని స్పష్టంగా లేదా? ఇంకా క్రిస్మస్ ఎప్పుడు పరిచయం చేయబడింది? ఇది 354లో మాత్రమే పరిచయం చేయబడింది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ యేసు పుట్టిన దినమైనట్లుగా ఆచరించబడుచున్నది కదా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమి చెప్పుచున్నారు? దేవుడు, మీరు పరిశుద్ధ గ్రంథమునకు ఏదైనా కలిపినట్లయితే నేను మీకు తెగులను కలుగజేసేదను, మీరు వాటి నుండి వాక్యములను తీసివేసినట్లయితే నేను మీ నుండి పరలోక రాజ్యంలో ఏదైనా వాటాను తీసివేస్తాను అని ఆజ్ఞాపించారు. అయినప్పటికీ క్రీస్తు 321లో శనివారపు ఆరాధన ఆదివారపు ఆరాధనతో మార్పిడి చేయబడింది. మరి క్రీస్తు 354లో క్రిస్మస్ ప్రత్యక్షమాయను. ఇంకా 6వ శతాబ్దంలో సంఘం యొక్క పైభాగములలో సిలువలు నిలవబెట్టబడాను. తొలినాటి సంఘం సిలువలను కలిగి ఉండలేదు, లేక ఆదివారం మందు విశ్రాంతినమును ఆచరించలేదు. అది పరిశుద్ధ గ్రంథంలోనూ లేదు, తొలినాటి సంఘ చరిత్రలోనూ లేదు. దీని పరిగణలోనికి తీసుకుంటూ గలతీలు 4వ అధ్యాయాన్ని ఎవరు రాశారు? అది అపోస్తుడైన పౌలు చేత వ్రాయబడింది. నిజమే, ఇది మనుషుల చేత వ్రాయబడెను, కానీ అది దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చేత ప్రేరేపించబడెను. గలతీలు 4వ అధ్యాయము 26వ వచనం, పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, ఆమె మనకు తల్లిని సెలవిస్తుంది. శతాబ్దాల తర్వాత కూడా ఈ అసలైన గ్రంథం మార్చబడలేదు. మన పరలోక తల్లి తప్పక ఉన్నారని పరిశుద్ధ గ్రంథం బలంగా వివరిస్తుంది. ఈ సందేశం క్రొత్త నిబంధనలు తొలినాటి సంఘంలో మాత్రమే కాక పాత నిబంధనలో కూడా నమోదు చేయబడింది. దేవుని రాజ్యంలో తల్లిని దేవుడు ఉన్నారని ఇది బయలుపరుస్తుంది. రండి నిర్ధారించుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఇలా వ్రాయబడెను, దేవుడు మన స్వరూపమందు, ఇక్కడ దేవుడు మానవుని సృష్టిస్తున్నారు. సృష్టి యొక్క ప్రక్రియలో ఆయన మానవాన్ని చేయుదము, మన పోలిక చొప్పున మరి ఏమిటి నరులను చేయుదము అని చెప్పారు.
ప్రపంచంలోని అన్ని సంఘాలు 유일신이신 ఒక్క దేవుడు మానవ జీవితాన్ని సృష్టించారు అని బోధిస్తారు. 있다. 이렇게 가르치고 있습니다. అయితే వారి పరిశుద్ధ గ్రంథములు 제가 నిన్నిప్పుడు చదువుతున్న పరిశుద్ధ గ్రంథములకు భిన్నంగా లేవు. 똑같은 문장이 기록되어 있습니다. అదే వాక్యం నమోదు చేయబడింది. మన పొలికొచ్చుపు నరులను చేయదము, మరొక మాటలలో మానవాళిని సృష్టిద్దాము. ప్రతి ఒక్కరూ ఒకే దేవుడు మానవాళిని సృష్టించారని అని అంటారు. 의해서 이루어져 కానీ ఈ వచనంలో వాక్యముల గురించి మీరు ఏమనుకుంటున్నారు? 내용을 보니까 అది కేవలం ఒక్క దేవుడు కాదని ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. 어떤 కొందరు ప్రజలు ఇంకా 고집을 అది అనువాదంలో పొరపాటు కాగలదా అని అడుగుచున్నారు. 하는데 원전 성경에도 역시 అయితే అసలైన బైబిల్లో కూడా 상대로 మన స్వరూపమందు మన పొలుక చొప్పున మానవ జాతిని తయారు చేద్దాం 사람을 만든 అని వ్రాయబడింది. 같이 그렇게 기록되어 있습니다. మానవాళిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు 저주 하나님 కేవలం ఒక్కరు కాదని దీని అర్థం. 것입니다. మన అనే పదము ఒక వ్యక్తిని సూచిస్తుందా? 단수 ఇది ఏకవచన నామవాచకం కాదు, కానీ బహువచనం. 26వ వచనాన్ని మరలా చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పొలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, 사람을 만들고 ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. 모든 것을 다스리게 하자 하시고 దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను. 이 형상 దేవుని స్వరూపమందు 상대로 వారిని సృజించాను. 누구를 창조해 మరి ఎవరు సృష్టించబడ్డారు? 남자와 స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. 형상대로 ఎవరి స్వరూపమందు వారు సృష్టించబడ్డారు? దేవుని స్వరూపమందు. 그 우리라는 దేవుడు మన స్వరూపమందు నరులను చేయదమని చెప్పారు. మరి పురుషుడిని మరియు స్త్రీని సృష్టించారు. 하고 만들어 보니까 하나는 పురుషులు 자가 나왔고 하나는 దేవుని పురుష స్వరూపం యొక్క మాదిరిగా 그렇다. సృష్టించబడ్డారనేది నిజం కాదా? 남성성을 지니신 하나님의 모습을 그대로 본떠서 만든 존재 아니겠습니까? 여자는 స్త్రీల సంగతి ఏమిటి? 여성성 వారు దేవుని స్త్రీ స్వరూపం యొక్క మాదిరిగా సృష్టించబడ్డారు. 창조가 된 것입니다. 그 남성 పురుషత్వ స్వరూపమును కలిగిన దేవుడిని మానవాళంతా తండ్రైన దేవుడని సూచిస్తుంది. 그렇다면 అయితే స్త్రీ లక్షణాలను కలిగిన దేవుడిని 하나님에 대해서는 మానవాళి ఏమని పిలువవలెను? 불러야 옳은 것입니까? ఇది సులభమైనది. 여기에서부터 ఇక్కడ నుండి 오늘날 우리 ఇతరుల మార్గములు దేవుని సంఘం యొక్క మార్గాలకు భిన్నంగా ఉంటాయి. 하나님 여기서 더하지도 말고 దేనిని మార్చకూడనే దేవుని వాక్యముల ప్రకారం ఈ విషయాన్ని పరిగణించండి. 위해서 내용을 바라보게 된다면 స్పష్టంగా తండ్రైన దేవుడు మాత్రమే కాక 아버지 하나님 ఇంకా ఎవరు ఉండవలెను? 누구도 계셔야 됩니까? అదే సరైన విశ్వాసము. 신앙이 돼야 올바른 신앙이라는 것입니다. పాత నిబంధనలోనే కాక 그것이 아니고 కృత నిబంధనలో కూడా 혹시 위에 있는 పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, 이라고 했고 ఆమె మనకు తల్లి అని వ్రాయబడెను. 21장 22장 ప్రకటన 19వ అధ్యాయం, 21వ అధ్యాయం మరియు 22వ అధ్యాయాలలో పరలోక తండ్రి మరియు పరలోక తల్లి యొక్క ఆత్మిక కార్యం గురించి 표현을 పరిశుద్ధ గ్రంథం ఇలా ప్రవచిస్తుంది. గొర్రెపిల్ల యొక్క భార్య, 역사와 గొర్రెపిల్ల యొక్క పెళ్లి కుమార్తె 성경 మరియు 예언하고 있다. ఆత్మ మరియు పెళ్లి కుమార్తె. సోదర సోదరులారా, రండి దీని గురించి ఆలోచిద్దాం. తండ్రైన దేవుని మాత్రమే విశ్వసించడం సరైనదా, 신앙인지 లేక తండ్రైన దేవుడిని మరియు తల్లైన దేవుడిని ఇరువురిని విశ్వసించడం సరైనదా? 그것이 어디에 있습니까? దేవుని చిత్తం ఏమిటి? 여기에서 సంఘం సరైన సమాధానం కనుగొన్నట్లయితే 교회가 정말 అది సరైన మార్గమును కూడా కనుగొనలేదు. 이러니 ఇందువలనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలు అవిశ్వాసుల వలె 없이 తిరస్కరించడం మరియు ప్రతికూలంగా మారటం 안타까운 కొనసాగెను. 하나님의 가르침 మనం దేవుని బోధనలు పాటించినట్లయితే మనం లోనికి వెళ్ళినప్పుడు మరియు బయటకు వచ్చినప్పుడు 나와도 복을 주신다. మనం దీవించడని దేవుడు వాగ్దానం చేయలేదా? 하나님께서 మీరు తండ్రైన దేవుడు మరియు తల్లైన దేవుని యందు 주는 것이 సరైన విశ్వాసం కలిగి ఉంటారని నేను ఆశిస్తున్నాను. 가장 అంతేకాకుండా దేవుని చేత ఇవ్వబడిన దిశలో వెళ్ళటమే పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నదని, 새겨서 అది అత్యంత సత్యమైనదని మరియు విమోచనం పొందేందుకు ఏకైక మార్గమని 올바르게 또 మీరు మీ హృదయాలపై లిఖించుకుంటారని ఆశిస్తున్నాను. 하겠습니다. 그리고 అలాగే మనం ఈ సత్యం గురించి చాలా మందికి తెలియచేయవలెను. 왜 우리가 తలైన దేవుని యందు మనం ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నామో మనం వారికి సరిగ్గా బోధించవలెను. 여러분과 제가 꼭 되셔야 되겠습니다. ఈ విధంగా మనం దేవుని యొక్క కుమారులు మరియు 아들들이다 కుమార్తెల యొక్క స్థానాన్ని పొందగలము కదా. 또 얻을 수 있는 것 아니겠습니까? 하나님의 దేవుని యొక్క పిల్లలు తాము తండ్రైన దేవుడిని మాత్రమే కాక 아니라 తల్లైన దేవుడిని కూడా కలిగి ఉన్నారని
ప్రపంచానికి తెలియచేయవలెను. 원전으로 되어 있는 అసలైన హెబ్రీ బైబిల్లో అది తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని గురించి 2500 మార్లకు పైగా నమోదు చేయబడెను. 기록이 되어 있습니다. దేవుడు అనే పదం కోసం మనం అసలైన హెబ్రీ పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే అది చాలా వరకు బహువచనముగా నమోదు చేయబడెను. 거의 대다수 내용이라고 볼 수 మీరు దేవునికి ఏకవచనం తెలియదని మరియు మన స్వరూపమందు మానవుల్ని చేయదుమని చెప్పి 우리가 우리의 형 పురుషుడిని మరియు 우리가 사람을 స్త్రీని సృష్టించారని 남자 하나 만들고 అనుకుంటున్నారా? 그렇게 만들었을까요? 그건 దేవుని యొక్క పురుష స్వరూపము తండ్రి అయిన దేవుడు అని పిలువబడటం లేదా? 남자 하나님이라고 부르고 있지 않습니까? ఏమైనా స్త్రీ లక్షణాలు కలిగి ఉన్న దేవుడిని ప్రజలు విస్మరిస్తున్నారు. 무시를 해버리고 있으니까 అనగా వారు దేవుడిని పూర్తిగా గ్రహించరని దీని అర్థం. 것입니다. 그래서 కొందరు ప్రజలు ఎఫెసీయుల 4వ అధ్యాయంను ప్రస్తావిస్తూ ఈ అంశాన్ని చర్చించుటకు ప్రయత్నిస్తారు. 이 거론을 합니다. 여러분 వారలా ఎందుకు చెప్పుచున్నారో మరియు 이런 소리를 పరిశుద్ధ గ్రంథంలో అలాంటి వచనాలు ఎందుకు ఉన్నాయో 성경에 మీ అంతటా మీరు నిర్ధారించుకోవాలని 꼭 확인. నేను మిమ్మల్ని అడుగుచున్నాను. 에베소 2 ఎఫెసీయుల 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. 몸이 శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుట పిలువబడితిరి. 5వ వచనము. 이번만이라 ప్రభు ఒక్కడే, 5절입니다. 주도 విశ్వాసం ఒకటే, 믿음도 하나요. బాప్తిసం ఒకటే, దేవుడు ఒక్కడే. 하나님도 하나이시니 하니까 ప్రజలు 하나님 ఇక్కడ ఒకే దేవుడు ఉన్నారని ఇది సెలవిస్తుంది. 왜 తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు ఎలా ఉండగలరు అని అడుగుతారు. 합니다. రండి ఈ విషయంలో కొంచెం ముందుకు చూద్దాం. 6వ వచనం. 5절에 하나님도 하나이시니 అందరికీ ఏమిటి? 만유의 తండ్రి అయిన దేవుడు ఒక్కడే. 아버지 ప్రతి ఒక్కరూ తండ్రి అయిన దేవుడు ఏమని సెలవిస్తుంది? 그렇지 తండ్రి ఒక్కరే. 또 계신다고요? అయితే ఇంకా ఎవరు ఉన్నారు? 계신다고 얘기를 했지. తల్లైన దేవుడు ఆయనతో కలిసి ఉన్నారని మనం ప్రకటిస్తాము. 2 తండ్రులు ఉన్నారని మనం ఎన్నటికీ బోధించము. 그래서 설명해 మనం దీన్ని బాగా గ్రహించి వారికి వివరించవలెను. 남성이 경제권이라든지 పురుషులు ఆర్థిక మరియు ఇంటి బాధ్యత వహించిన సమయాలలో 그러한 어떤 స్త్రీలు దాదాపు ఉనికిలో లేరు. 여성의 존재는 구약에서 వారు పాత నిబంధన సమయాలలో 없는 것이나 నీడవలే ఉండెను. 그렇게 그냥 그림자처럼 ఆ సమయంలో జనాభా లెక్కలు నిర్వహించినప్పుడు స్త్రీలను చేర్చేవారు కాదు. 포함되지 않습니다. స్త్రీలు పురుషులకు లోబడి ఉన్న జీవులుగా పరిగణించబడ్డారు. 하나의 존재처럼 이렇게 여겨졌습니다만 ఏమైనా 어린 양의 혼인 ప్రకటన 17వ అధ్యాయం 7వ వచనంలో గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చినది, ఆయన భార్య తను సిద్ధపరచుకొని ఉన్నది, నెరవేరిన యుగంలో 되게 되면 ఎవరు ప్రత్యక్షమగును? 또요. 이 어머니 మనం తల్లైన దేవుని గురించి తెలుసుకోవాలని మరియు మానవాళికి తన ఉనికిని బయలుపరచాలని 나타내 దేవుడు చెప్పారు. 하나님의 창 దేవుని యొక్క సృష్టి కార్యమును పరిగణించండి. 아담 6వ దినమందు ఆయన ఆదాం నుండి ఒక ప్రకటెముకను తీసుకుని హవ్వను సృష్టించలేదా? 그래서 అదే విధంగా ఆత్మిక హవ్వ మానవాళికి 다시 బయలుపరచబడవలెను. 나타나셔야 된다고 했습니다. 그래서 కాబట్టి పరిశుద్ధ గ్రంథము హవ్వను జీవముగల ప్రతి వానికిని తల్లి అని సూచిస్తుంది. 알려주고 있습니다. 그 장면 రండి దీన్ని చూద్దాం. 봅시다. 창세기 రండి ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనంలో ఇలా వ్రాయబడెను, 아담 ఆదము తన భార్యకు హవ్వాని పేరు పెట్టెను. 이름하여서 ఏలైనగా ఆమె ఏమిటి? 모든 산자의 జీవముగల ప్రతి వానికిని తల్లి. 가 되었더라고 했습니다. 자, 아담 ఆదం మరియు అతని భార్య అయిన హవ్వ 하와 దేవుడు వారిని సృష్టించిన విధానము ఇదే. 그렇게 6 రోజుల సృష్టి 6000 సంవత్సరాల ప్రవచనం యొక్క ఛాయగా పనిచేయదా? 예언에 대한 하나의 그림자적인 의미를 지니고 있지 않습니까? అయితే 이제 마지막 시간에 6వ దినమందు 존재가 누굽니까? చివరి గడియలో 하와. ఎవరు సృష్టించబడ్డారు? 결국 అది హవ్వ. 그래서 అంతిమంగా ఆదం యొక్క ప్రకటెముక నుండి హవ్వ బయటకు వచ్చినప్పుడు, అనగా దేవుని యొక్క విమోచన కార్యం యొక్క చివరిలో 존재가 తల్లైన దేవుడు మానవాళికి కూడా 알려지고 బయలుపరచబడవలెను. 그동안 చాలా కాలంగా 내가 그리스도 సంఘాలు క్రీస్తు యొక్క ప్రేమను ప్రాముఖ్యత వహించాయి. తన పిల్లల పట్ల తండ్రి కలిగిన 자녀들에게 ప్రేమ గొప్పది. 사랑입니다. 그러나 అయితే 어머니의 사랑은 తల్లి యొక్క ప్రేమ సంగతి ఏమిటి? 자녀의 입장으로 బిడ్డతో ఏక శరీరముగా ఉండువారు 자녀와 한 తమ 몸이 되는 తల్లి. 존재는 어머니입니다.
9 నెలలుగా 10개월 동안 మీరు ఒక చిన్న బొడ్డు త్రాడు ద్వారా 횟줄을 통해서 మీ తల్లితో 어머니와 ఏకశరీరముగా ఉన్నారు. 그래서 కాబట్టి పిల్లల రక్షణ విషయానికి వస్తే 한다면 ఏ ప్రమాదాలను లెక్క చేయకుండా ఎవరు ముందుకు అడుగులు వేస్తారు? 누굽니까? 엄마들입니다. అది తల్లులు. అందుకలే తల్లులు ధైర్యవంతులని నేను అనుకుంటున్నాను. 그럼 천지와 만물을 창조하신 అయితే సృష్టికర్త అయిన దేవుడు మానవాళికి 우리 인류 జీవును అనుగ్రహించినప్పుడు తండ్రి ద్వారా పిల్లలు పుట్టేలా కూడా ఆయన అనుమతించలేదా? 얼마든지 자녀를 갖게 할 수 있지 않습니까? ఏమైనా 그렇지 않고 ఒక తల్లి ద్వారా పిల్లలు జన్మించేలా 그를 통해서 ఆయన ఎన్నుకున్నారు. 이렇게 만드시고 또 మానవాళి తమ తలలో నుండి మైటోకాండ్రియా డిఎన్ఏను 물려받도록 వారసత్వంగా పొందేలా కూడా దేవుడు ఏర్పాటు చేశారు. 하나님께서는 그렇게 ప్రకటన 4:11 ప్రకారం ఎవరి చిత్తంతో సమస్తము సృష్టించబడెను, నీ చిత్తము చేతనే అవి సృష్టించబడెను. 오늘날 ఈనాడు దేవుని మినహాయించి జీవితం జీవించడం ఒక మూర్ఖపు ఎంపిక. 어리석은 사람들의 선택이라고 볼 수 있습니다. మనం దేవుని గురించి ఆలోచించవలెను. విశ్వమంతా దేవుని శక్తితో నిర్వహించబడుతుందని 운영이 되 మరొకసారి గుర్తు చేసుకుంటూ 오늘 다시 తండ్రైన దేవుడు మరియు తల్లైన దేవుడిని విశ్వసించే సరైన విశ్వాసాన్ని 신앙 మనకు అనుగ్రహించిన ఎల్లోహిం దేవునికి 또 격려할 రండి నిత్య మహిమ 신앙도 허락해 주신 మరియు 엘로힘 స్తుతులు చెల్లిద్దాం. 영원한 영광과 ఈ రోజు మనం ఆచరించే విశ్రాంతి దినమనున్నది 시길도 తండ్రైన దేవుడు మరియు తల్లైన దేవుని చేత స్థాపించబడిన ధర్మశాస్త్రమని మన హృదయాలలో మరొకసారి లిఖించుకున్నందున రెండు విస్తారమైన ఆశీర్వాదాలతో నిండిన ఒక ఆశీర్వాదకరమైన విశ్రాంతి దినమును కలిగి ఉందాం. 되길 మీరు కృపను పొందారని ఆశిస్తూ ఈనాటి ఉపదేశం ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు. 바랍니다.